వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం అనమాట. ఈరోజు పౌర్ణమి కదా, సో అందుకనేసి పూజకి అన్ని రెడీ చేసుకుంటాను. మీరు పౌర్ణమి పూజ చేస్తారా లేదా మీ ఇంట్లో అనేది నాకు కామెంట్ చేయండి గైస్. ఇక్కడైతే బెల్లబూ రెడీ చేస్తాను అనమాట. రండి చూపిస్తాను. అంతా అయిపోయి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ వేసి అన్నీ చూపిస్తాను. అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు మనము దీంట్లోకి రైస్లోకి చక్కెర వేసుకుందాం గైస్. ఇది చక్కెర పొంగలాగా అట్లా చేస్తాను. ఇప్పుడు బెల్లం వేస్తే ఉడికేదానికి టైం పడుతుంది కదా, సో అందుకనేసి చక్కెర వేసిన. ఇందులోకి ఒక గ్లాస్ పాలు కూడా యాడ్ చేస్తాను. వేసేస్తే బాగా కలబెట్టుకోవాలన్నమాట. ఇది జస్ట్ సిమ్లో పెట్టుకొని చేసేస్తే అయిపోతుంది. ఛాన్స్ సేపు ఏం పట్టదు. మీకు అంతా అయిన తర్వాత చూపిస్తాను గైస్ ఎట్లా వచ్చింది అనేది. అంటే నేను ఎప్పుడు పౌర్ణమికి అమావాస్యకి నేను ఇలా పూజ చేసుకుంటాను అనమాట. ఇట్లా ప్రసాదం చేసి టెంకాయ కొట్టి అన్నీ చేస్తాను అనమాట. ఈరోజు కూడా అలాగే చేస్తాను. అది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడే ఎందుకు వంట రూమ్లో అన్నీ చేసుకుంటాను అంటే దేవుని గుడిలో పూజ చేసేదానికి చిన్నదనమాట. అంటే నిలబడుకొని మేము పూజ చేసేది. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, నేను చాలా వీడియోలో కూడా పెట్టాను అనమాట. సో అందుకనేసి నేను ఇక్కడే అన్నీ రెడీ చేసేసుకుంటాను. నీట్గా ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత పూజ సామాన్లన్నీ తీసి కడిగేసుకొని అప్పుడు అన్నిటికీ ఒట్లు ఇట్లా పెట్టుకొని కలుషం పెట్టేసుకొని ఎప్పుడు పౌర్ణమికి అమావాస్యకి నేను ఇట్లా చేసుకుంటాను అనమాట. ఆకులు కూడా తెచ్చాను చూడండి. కొన్నిసార్లు అయితే మాకు ఆకులు దొరకడమే చాలా కష్టం అయిపోయింది గైస్ నిజంగా. అంటే ఒకసారి దొరకవు అనమాట. కానీ అట్లే ముందు రోజే తెప్పించుకోలేమంటే అప్పటికప్పుడు అంటే దొరకు. ఆకులు కడిగి పెట్టేసుకున్నాము. చూపిస్తాను రండి. ఇప్పుడు ఆకులు కడిగేసేసి ఇట్లా బొట్టు పెట్టుకొని నేను ఇట్లా అన్నిటికీ ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నిటికీ ఇట్లా బొట్టు పెట్టుకుంటాను అనమాట. అది గంధము. నేను ఫస్ట్ పూజ సామాన్లకి అన్నిటికీ గంధం పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకుంటాను. ఇప్పుడు కుంకుమ చూడండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఇవి పక్కన పెట్టేసుకొని ఇందులోకి పసుపు కుంకుమ వేసేసి ఇప్పుడు మనం ఈ కలశాన్ని ఇట్లా పెట్టాలన్నమాట. మేమైతే ఇలా పెడతామన్నమాట. మీరు ఎట్లా పెడతారనేది కూడా మాకు కామెంట్ చేసేయండి. పూల పెట్టేసుకోవాలన్నమాట. అంతే. ఇప్పుడు ఈ కలశం పెట్టేది అయిపోయింది. దీనికి కూడా మనం బొట్లు పెట్టుకుందాము చిన్నగా. ఒకే ఒక బొట్టు పెడతాను అనమాట నేను. చూడండి ఇట్లా పెట్టేసుకొని దానికి కూడా కుంకుమ పెట్టేసుకొని ఇందులో కూడా పసుపు కుంకుమ అన్నీ వేసేసి ఫ్లవర్లు కూడా ఇందులో కూడా ఫ్లవర్ వేస్తాను. ఇది దేవుని గుడి దగ్గర పెడతాను అనమాట. ఇప్పుడు నేను ఇవి ఎక్కడెక్కడ పెడతానని చూపిస్తాను రాని మీకు, ఓకేనా? ఇట్లా పెట్టుకుంటాను గైస్. నేను ఈ ముళ్ళో ఎప్పుడు ఉంటుందన్నమాట అది చొమ్ము. చూడండి గైస్, ఇక్కడ నీళ్ళు పెట్టేసిన తర్వాత ఇప్పుడు దేవునివి కంచార్తులు అన్నీ తీసుకొని వద్దాం మనము. అక్కడ ఉండే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెము కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కొబ్బరి ఎట్లా చేస్తానంటే టెంకాయలు కొట్టిన తర్వాత దాన్ని నేను తురిమేసి ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. కూరలోకి వేసేది కూడా బాగుంటుంది. నేనైతే పల్లెము అట్లాంటివి చేసినప్పుడు దానిలో కూడా యూజ్ చేసుకుంటాను ఇది. సో ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేద్దాము. చాలా బాగుంటుంది ఇది ప్రసాదం. అయితే నేను ఇట్లా ఎప్పుడు చేసేది. చాలామంది బెల్లం వేసుకుంటుంది. నేను కూడా బెల్లం వేసి చేస్తాను, కానీ ఇప్పుడు టైం లేదనమాట. బెల్లం వేసి చేయడానికి లేట్ అవుతుంది అనేసి తొందరగా చేసేస్తాను అనమాట. ఇంకేం లేదు. చూడండి ఎంత బాగా అయిందో ప్రసాదము. ఇప్పుడంతా అయిపోయింది. గ్యాస్ కూడా ఆఫ్ చేసినాం. మళ్ళీ వచ్చి ప్రసాదం తీసుకెళ్దాం అనమాట. ఇప్పుడు మనము పూజకి ఏమేమి కావాలో అన్నీ ఎత్తుకుపోయి పూజ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు కంచార్తులు పెడతామని చూడండి. తులసమ్మ దగ్గర దీపం పెట్టాలన్నమాట. ఇందులోకి ఒత్తులు నూనె వేసి తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టి చూపిస్తాను.
ప్రసాదం రైస్ పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం తింటాను. టేస్ట్ ఎట్లా చూస్తున్నాను. కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తాను అనమాట. చాలా బాగుంది ప్రసాదం. మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి. ఓకే, హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.